దేశ ప్రజలారా, తెలుగు ప్రజలారా, తండేల్ మూవీ మార్నింగ్ 8 o'clockకి ప్రసాద్ ఐమాక్స్లో చూశా. ఇంతకీ తండేల్ అంటే లీడర్ ఆఫ్ ద షిప్స్ అని మీనింగ్. దీనిలో సాయి పల్లవి, నాగ చైతన్య యాక్ట్ చేశారు. ట్రైలర్లో చూపించిన దాన్ని బట్టి ఇది జాలర్ల కథ అని అర్థమవుతుంది. ఈ జాలర్లు 3 months ఫ్యామిలీతో 9 months చేపల వేటకు వెళ్తుంటారు. కొన్ని కారణాల వల్ల సాయి పల్లవి తండేలుగా ఉన్న నాగ చైతన్యను వేటకు వెళ్ళొద్దంటుంది. ప్రేమికులుగా ఉన్న వీళ్ళ ఇద్దరి మధ్య ఒక ఇష్యూ వచ్చి సాయి పల్లవి ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఒక ఇన్సిడెంట్ వల్ల జాలర్లు పాకిస్తాన్కి వెళ్ళిపోతారు. అది ఎందుకో మూవీ చూసి తెలుసుకోండి. పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, మళ్ళీ వాళ్ళు ఇండియాకి ఎలా వచ్చారు, అలా రావడానికి సాయి పల్లవి ఏం చేశారు, వీళ్ళ ప్రేమ ఎలా గెలిచిందో అన్నదే కథ. ఇందులో నాకు నచ్చిన పాయింట్స్ సాయి పల్లవి బాగా చేశారు, తనే మూవీకి హైలైట్. నాగ చైతన్య ఓకే అనిపిస్తారు, మ్యూజిక్ కూడా బాగుంటుంది, విజువల్గా మూవీ చాలా బాగుంటుంది, డిఓపి వర్క్ కూడా బాగుంది. సాయి పల్లవి, నాగ చైతన్య మధ్య వచ్చే లవ్ సీన్స్ కొన్ని చాలా బాగుంటాయి. ఇవి పాజిటివ్స్. నాకు ఇంకా నచ్చని పాయింట్స్ ఏంటంటే, కథ జరిగేది శ్రీకాకుళంలో, ఆ స్లాంగ్ అంతగా క్యారీ అవ్వలేదు. మూవీలో చాలా రిపీటెడ్ సీన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు వీళ్ళు పాకిస్తాన్ ఎలా వెళ్ళారో తెలిస్తే సర్ప్రైజ్ అవుతారు. ఇందులో ఎంత ఉందా అనుకుంటారు. చాలా సిల్లీగా ఉంటుంది. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. ఈ మాత్రం దానికి షాక్ అవ్వకండి. పాకిస్తాన్ జైల్లో జరిగే సీన్స్ చాలా వాళ్ళు ఏదో పిక్నిక్కి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. దేశభక్తికి సంబంధించి పెద్దగా ఏముండదు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ఎలివేటెడ్ బీజిఎం వస్తుంటుంది. నాకేమీ పెద్దగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు, కానీ వీలైతే మీరు ఫీల్ అవ్వండి. ఆ మ్యూజిక్కి కనీసం ఫీల్ అయినట్టు యాక్ట్ చేయండి. ఇక ట్యాగ్ లైన్ ఏంటంటే, మనం జైంట్ వీల్ ఎక్కినప్పుడు గుండెల్లో భయంగా ఉన్నా ఎక్కుతాం కదా, అలాగే ఈ సినిమా కూడా అలాంటిది అనుకుని సినిమా చూడండి. గుండె గుబేల్ అనే ఫీలింగ్ మీరు ఆస్వాదించండి. ఇంతేనండి.